నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని మహాసుపిన జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు ప్రసన్నజిత్ మహారాజ్కి 16 కళలు వస్తాయి. దాంతో ఆయన భయపడి ఎన్నెన్నో అంటే వేరే బ్రాహ్మణుల్ని అడుగుతాడు. తర్వాత భగవానుడిని అడుగుతాడు. భగవానుడు ఈ 16 కళలకి సమాధానం చెప్తాడనమాట. అంటే ఆ కళల యొక్క అర్థాన్ని. సాధారణంగా మనందరికీ కూడా రకరకాల కళలు వస్తూ ఉంటాయి. వాటిల్లో అంటే కొన్ని భయపెట్టేవి ఉంటాయి, కొన్ని ఆనందాన్ని కలిగించేవి ఉంటాయి, కొన్ని మోహాన్ని కలిగించేవి కూడా ఉంటాయి. కానీ ప్రతి కళకి ఏదో ఒక అర్థం ఉందని అనుకుంటాం, కానీ కొన్నిటికి మాత్రమే స్పెసిఫిక్గా ఉంటుంది, కానీ కొన్నిటికి అంత స్పెసిఫిక్గా ఉండదు. సో ఈ కళలు మనకి రాకుండా ఉండాలి అంటే, ఓన్లీ మంచి కళలే రావాలి అనుకుంటే కనుక మంచి మెడిటేషన్ చేసుకోవాలి. మెత్త ప్రాక్టీస్ చేయడం వల్ల చెడు కళలు రావు. రెండవది, ప్రతిరోజు కూడా కరణీయ మెత్త సుత్త చాంటింగ్ చేసుకోండి. అది కూడా మెత్త ప్రాక్టీసే. ఇంకా మన మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో దానిని బట్టే మన నిద్ర కూడా ఉంటుంది. అంచేత రోజు కొంచెం చాంటింగ్ చేసుకొని కొంచెం ధ్యానం చేసుకుంటే కనుక మీకు చెడు కళలు అనేవి రాకుండా ఉంటాయి. ఇది ఏదో నేను మామూలుగా వేరే వాళ్ళ దగ్గర విని చెప్పడం లేదు. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఫారెస్ట్లో నివసిస్తూ ఉండేవాడిని. అప్పుడు రకరకాల విషయాలు, ఇబ్బందులు ఉండేవి బయట నుంచి. రెండవది, ప్రవచ జీవితంలోకి రాకముందు ఒక రకమైన ఏమంటారు కొన్ని కళలు వస్తూ ఉండేవి. వాటిల్లో నిజం ఎంత ఉందనేది నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఏదైనా కొన్ని విషయాలు జరగబోయే ముందే నేను పలానా చోటికి వెళ్తాను అనేది ముందుగా ఒక కళలాగా వస్తూ ఉండేది. లేకపోతే అన్ని సార్లు కాదు, కొన్నిసార్లు అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు అయితే ఎవరైనా చనిపోయే ముందు ఏదైతే సంఘటన ఉందో అది నాకు కళల రూపంలో వచ్చేది. బట్ ఆ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన జరగడాన్ని మాత్రం ఆపడానికి మాత్రం అది జరగదు. ఆపడం మాత్రం జరగదు. కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఉదాహరణకి నేను శ్రీలంక ఫారెస్ట్ అన్నది, అక్కడ ఉండే కుటీరం, అవన్నీ కూడా నేను అసలు శ్రీలంకకు వెళ్ళక ముందుకే నా కళలో అప్పుడప్పుడు కనబడుతూ ఉండేది. కానీ ఆ శ్రీలంక వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే, అరే ఇది నేను ఎప్పుడో చూసినట్టు ఉన్నానే, ఇది ఎప్పుడో జరిగిందే, ఇక్కడ నేను ఉన్నానే అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉండేది. అంటే కొన్ని విషయాలు, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కొన్నిసార్లు ఇట్లా కనబడుతూ ఉంటాయి. కానీ వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉండటం అన్నది వ్యర్థమైన విషయం. జరిగేది ఎలాగూ జరుగుతుంది, దాన్ని ఎవ్వరం మార్చలేము. సో ఇంకా చెప్పాలి అంటే, మా మదర్ చనిపోయేది కూడా నాకు ముందుగానే కనపడేది. సో కానీ ఎవరం దాన్ని ఆపలేము. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది భయపడతారు, ఇలా ఎందుకు జరిగింది, నాకు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా, లేకపోతే ఈ సంఘటన గురించి నాకు ముందే ఏదో విషయం తెలిసిందే అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేన్ని మనం మార్చలేము. కొన్ని విషయాలు తెలిసినంత మాత్రాన అవేమీ మారిపోవు. సో మనం ఏంటంటే, ఆ స్వప్నాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి?
వాటికి ఒకటే సొల్యూషన్. మన మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి ఈ చెడు స్వప్నాలు అనేవి మనకి రావు. సో, నేను ఒక సంవత్సరం పాటు 6 నెలల తర్వాత శ్రీలంకలో భిక్ష జీవితం పోయిన తర్వాత అసలు నాకు కళలు అనేవి వచ్చేవి కాదు. ఎటువంటి కళలు ఉండేవి కాదు. సో, చాలా రోజుల వరకు, చాలా కాలం వరకు కళలనేవి లేవు. మళ్ళీ ఇక్కడ తిరిగి ఇండియాకి వచ్చాను. ఆ తర్వాత కొన్ని విషయాల్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండేది. బట్ శ్రీలంకలో ఉన్నప్పుడు నాకు ఆ ఫారెస్ట్‌లో ఉన్నప్పుడు అసలు కళల వల్ల ఇబ్బందనేది లేదు. సో, ఇంకా చెప్పాలి అంటే నాకు శ్రీలంకలో కొన్ని ప్లేసెస్‌ని విజిట్ చేసినప్పుడు అంటే పూర్వకాలంలో భిక్షువులు అక్కడ ఉండేవాళ్ళు. కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ లాగా. ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు ఒక ప్లేస్‌కి వెళ్ళగానే నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. అరే! ఇది ఎప్పుడో నేనిక్కడ ఉన్నానే. ఈ కొలను నాకు తెలిసే. ఇక్కడ స్నానం చేసేవాళ్ళే. ఇక్కడ ఇలా ఉండేవాళ్ళే. సో, నాకు అప్పుడు అర్థమైంది. సో, ఇంతకు ముందు గూడా బహుశా పాస్ట్ లైఫ్‌లో నా భిక్షు జీవితం చాలా ఉండింది. అందువల్లే నేనింకా ఈ భిక్షు జీవితంలో మనగలుగుతున్నాను. సో, శ్రీలంకలో గూడా పుట్టి ఉండొచ్చు నేను బహుశా. కానీ ఇప్పుడికి కూడా మనకి ఈ ధార్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మన పాస్ట్ లైఫ్‌లో ఉన్న ప్రాక్టీస్‌ని బట్టి కూడా ఉంటుంది. మనం ధర్మాన్ని ఎన్నో జీవితం నుంచి ప్రాక్టీస్ చేస్తూ వచ్చామనుకోండి, అది ఇంకా మెరుగుపడుతూ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు పాస్ట్ లైఫ్‌లో ఎటువంటి ఈ ప్రాక్టీస్ లేవనుకోండి, వాళ్ళకి అంత తొందరగా రిజల్ట్ రాదు. కానీ కొంతమందికి చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి భగవానుడి కాలంలో చాలా తొందరగా అర్హంతులైపోయేవాళ్ళు. కనీసం ధమ్మాన్ని విన్న తర్వాత శ్రోతాపన్న స్థితిని పొందేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ లైఫ్‌ల్లో చాలా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు ఎన్నెన్నో జన్మల నుంచి. సో, అటువంటిది వాళ్ళ చిత్తం నిర్మలం చేసుకుంటూ వస్తున్నప్పుడు భగవానుడి ఉపదేశం ఒక్కసారి వినగానే వాళ్ళ లోపల ధర్మ సంవేగం కలిగి వాళ్ళకి మార్గఫలాలు అనేవి లభించేవి. సో, ఈ విధంగా మనకి పాస్ట్ లైఫ్ ప్రాక్టీస్ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. సో, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే మనకి ఫ్యూచర్ జన్మల్లో ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా ముఖ్యం. సో, ఇట్లాగా కొన్ని సంఘటనలున్నాయి. కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు నేనిక్కడ ఉన్నానే. సో, నేను దీనికి సంబంధించిన వ్యక్తిని అనేది నాకు మెమోరీస్ వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని భవిష్యత్ సంఘటనలు కూడా కనపడుతూ ఉంటాయి. సో, వీటి గురించే నేను ప్రాక్టీస్ చేయను. ఎందుకంటే అవి జరిగేది జరుగుతూ ఉంటాయి. వాటినైతే మనం మార్చలేం కాబట్టి. కొంతమంది అడుగుతూ ఉంటారు, నా భవిష్యత్తుని ఎలా తెలుసుకోవాలి? తెలుసుకొని ఏం చేస్తారు? ఏం లేదు గదా! సో, జస్ట్ ప్రెజెంట్ మూమెంట్‌లో హ్యాపీగా ఉండటం ఎలాగా? మనస్సుని, ఇంకా శరీరాన్ని ఎరుకతో ఉంచుకోవడం ఎలాగా? పాపకర్మల నుంచి దూరంగా ఉండటం ఎలాగా? కుశల కర్మలు చేయడం ఎలాగా? మనసుని నిర్మలం చేసుకోవడం ఎలాగా? నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అయితే ఈ జాతక స్టోరీ గురించి చెప్పుకుందాం. ఒక రోజున కోసలరాజు ప్రసన్నజిత్తుడు. ప్రసన్నది అన్నది పాలీ నేము, తెలుగులోకి ప్రసన్నజిత్తుడు అంటారు. ఆయన నిద్రలో తెల్లవారుజామున 16 కలలు కన్నాడు. కలలు కన్న తర్వాత నిద్రలో నుండి లేచి ఈ కలల వల్ల నేను ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాలో కదా అని భయపడ్డాడు, బెదిరిపోయాడు. ఇక కంటికి కునుకు రాక తెల్లవార్లు పడక మీద అలాగే కూర్చొనిపోయాడు. తెల్లవారాక ఆస్థాన పురోహితుల్ని పిలిచాడు. వారు వచ్చి, మహారాజా రాత్రి సుఖంగా నిద్రించారా అని అడిగారు. లేదు ఆచార్యులారా, లేదు. నాకు ఆఖరి జాములో 16 కలలు వచ్చాయి. అప్పటి నుండి భయం ఆవహించింది. ఓ ఆచార్యులారా, ఈ కలలకు అర్థం ఏమిటో నాకు వివరించండి. ఈ కలల్ని బట్టి నేను ఏమేమి అనుభవించబోతున్నానో నాకు సెలవు ఇయ్యండి అని రాజు కోరాడు. అప్పుడు అక్కడున్న ఈ బ్రాహ్మణ ఆచార్యులు ఆయన కోరిక మేరకు రాజు ఆ 16 కళల్ని చెప్పాడు.
అవి విని ఆ ఆస్థాన బ్రాహ్మణులు చేతులు నలుపుకుంటూ నిలబడ్డారు. ఆచార్యులారా, మీరెందుకు చేతులు నలుపుకుంటున్నారు అని మహారాజా అడిగాడు. మహారాజా, మీకొచ్చిన ఈ కళలు మంచివి కాదు. అవి దుస్వప్నాలు అంటారు, అంటే చెడు కళలు. అలాగా అయితే వాటి ఫలాన్ని నేను అనుభవించవలసిందేనా అని మహారాజు అంటాడు. మహారాజా, ఈ స్వప్నాల ఫలితంగా రాజ్యనాశనం, ప్రాణాప్రాయం అంటే ప్రాణానికి హాని, ఇంకా భోగభాగ్యాల వినాశనం, వీటిలో ఏదో ఒకటి తప్పదు అని ఆ బ్రాహ్మణులు చెప్తారు. అయితే ఆ వినాశనానికి విరుగుడు ఉందా, ఏదైనా నివారణోపాయం ఉందా అని మహారాజా అడుగుతాడు. మహారాజా, ఈ ఫలితాలు ఎంతో కఠినమైనవి. వాటి నివారణ అంతకుమించి కష్టతరం. అయినా వీటికి విరుగుడు మార్గాన్ని చూపగలం, దానికి తగిన క్రియలు చేయగలం. అలా చేయలేకపోతే ఇక మా విద్యకు అంటే చదువుకి ప్రయోజనం ఏముంది అని ఆ బ్రాహ్మణులు అంటారు. అయితే ఆచార్యులారా, కానివ్వండి, ఎలాంటి ప్రతిక్రియలు చేస్తారో అవన్నీ చెయ్యండి. మహారాజా, 4 పదార్థాలతో మహాయజ్ఞం చేస్తాము అని ఆ బ్రాహ్మణులు చెప్తారు. మంచిది ఆచార్యులారా, మంచిది, కానివ్వండి. నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. నాకు కీడు జరగకుండా చేయండి, త్వరగా చేయండి అన్నాడు మహారాజు. అంటే సాధారణంగా ఎవరికైనా ఏదైనా చెడు జరగబోతుందంటే వాళ్ళ లోపల ఇంకా భయం ఎక్కువైపోతుంది. సాధారణంగా కొంతమంది ఇటువంటి కళలు వచ్చినప్పుడు వేరే ఒక పురోహితున్నో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇటువంటి కళ వచ్చింది, ఏం చేయాలి అంటే వాళ్ళు ఒక నివారణ ఉపాయం అనేది చెప్తారు. ముందు భయపెడతారు, ఆ తర్వాత ఇది చేస్తే నివారణ జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ మహారాజు విషయంలో కూడా అదే జరిగింది. అప్పుడు బ్రాహ్మణులు ఇక మనకు కావాల్సినంత ధనం, కావాల్సినన్ని సంబరాలు, తిన్నంత ఆహార పదార్థాలు అనుకొని సంతోషంతో మహారాజా బాధపడకు అని ఓదార్చి రాజభవనం నుండి బయటికి వచ్చారు. నగరం వెలుపల యజ్ఞకుండం నిర్మింపజేశారు. ఎన్నో పశువుల్ని యాపాలకు కట్టించి వేశారు, అంటే వాటిని బలి ఇచ్చే స్థానాల్లో అన్నమాట. ఎన్నో పక్షుల్ని యజ్ఞ బలిగా తెప్పించారు. అంటే మహారాజుకి నివారణోపాయంగా ఈ యజ్ఞం చేయాలి, ఇన్ని జంతువుల్ని బలి ఇవ్వాలి, ఇన్ని పక్షుల్ని బలి ఇవ్వాలి, అప్పుడే పరిహారం అన్నది జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇప్పట్లో కొంతమంది ఈ బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జంతు బలులు లేకుంటే నాన్ వెజ్ తినటం మానేశారు. కానీ బుద్ధుడి కాలంలో ఇలా అంటే నివారణ అనే పేరుతోటి, అంటే పాప పరిహారం అనే పేరుతోటి ఎన్నో జంతు బలులు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత భగవానుడు ఈ జీవహింసని ప్రోత్సహించలేదు, జీవహింసను వదిలిపెట్టండి అని చెప్పిన తర్వాత ఈ బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఆ జీవహింసను వదిలిపెట్టి ఇంకా మేము పూర్తి శాకాహారులుగా ఉంటాము అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు దాన్ని నమ్ముకుంటూ వచ్చారు. నిజానికి జీవహింసను వదిలిపెట్టడం ఉత్తమమైంది. అంతేగాని ఏదైనా ప్రాణి చనిపోయిన తర్వాత దాన్ని ఆహారంగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ ప్రాణిని చంపి దాన్ని ఆహారంగా తీసుకోవడం పాపం. సో కొంతమంది ఇలా అనుకుంటారనమాట, నేను ఈ ఆహారం తినడం వల్ల మలినమైపోతాను అని. భగవానుడు చెప్తాడు, ఆహారం వల్ల మలినం అవరు. మనసులో ఉండే రాగద్వేష మోహం, లోభము, చిత్తమలినాలు, వీటి వల్ల వ్యక్తి మలినమవుతాడు అని చెప్తాడు. సో ఇక్కడ మహారాజుకు చెప్పి అవన్నీ చేయిస్తూ ఉన్నారు. అది కావాలి, ఇది కావాలి అంటూ అటు ఇటు తిరుగుతూ తెగ హడావుడి చేస్తున్నారు. వీరి హడావుడి చూసిన కోసల మహారాజు యొక్క భార్య అంటే రాణి మల్లిక మహారాజు దగ్గరికి పోయి, మహారాజా, ఈ బ్రాహ్మణులు ఎందుకు అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు అని అడిగింది. నీకేం, నువ్వు సుఖంగా ఉన్నావు,
మరి మా చెవుల దగ్గర విషసర్పాలు బుసలు కొడుతున్నాయని రాజు అన్నాడు. మహారాజా, మీరనేది ఏంటి అని రాణి అడుగుతుంది. అప్పుడు చెప్తాడు, నేను నిద్రలో ఉన్నప్పుడు ఈ చెడు స్వప్నాలు చూశాను. బ్రాహ్మణులు 3 నష్టాలని చెప్పి వాటిల్లో ఏదో ఒకటి తప్పక జరుగుతుంది అని చెప్పారు. ఆ నష్ట నివారణ కోసం యజ్ఞం చేస్తున్నారు. ఆ పని మీదే వారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవచ్చు, యజ్ఞం చేసే వాళ్ళకి అంటే ఈ జంతువుల్ని చంపే వాళ్ళకి ఎక్కువ పాప ఫలితం ఉంటుందా, లేకపోతే చంపమని చెప్పిన వాళ్ళకి పాప ఫలితం ఉంటుందా అంటే ఇద్దరికీ ఉంటుంది. అంటే మహారాజు ఇదంతా చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఈ బ్రాహ్మణులు చేస్తున్నారు కదా, ఇద్దరు చేసేది పాపకరం కిందికే వస్తుంది ఈ జీవహింస చేయడం. అయితే ఆ పని మీద తిరుగుతున్నారని చెప్తాడు. మహారాజా, సమస్త లోకాల్లో మహాబ్రాహ్మణులు ఒకడు ఉన్నారు, వారిని కూడా అడిగారా అని రాణి అడుగుతుంది. మహాబ్రాహ్మణుడా? అలాంటి వారెవరు అని మహారాజు అంటాడు. దేవతలతో సహా సమస్త లోకాల్లో సర్వజ్ఞుడు, విశుద్ధుడు, క్లేశరహితుడు అయిన మహాబ్రాహ్మణుణ్ణి మీరు ఎరగరా? మహారాజా, వెళ్ళండి, ఆ భగవానుని దగ్గరికి వెళ్ళండి, మీ స్వప్నాల గురించి చెప్పండి. అర్హంతుల్ని బ్రాహ్మణ అని కూడా పిలుస్తారు. అసలైన బ్రాహ్మణునికి అర్థం ఏంటంటే అర్హంత స్థితిని పొందడం. సరే, మంచిది దేవి అని మహారాజు బుద్ధ భగవానుని విహారానికి వచ్చి భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడు బుద్ధుడు తన మధుర స్వరంతో, మహారాజా, తెల్లవారుగానే ఇలా వచ్చారు ఏంటి అని అడిగాడు. బంతే, నేను ఈరోజు ఆఖరి జాములో 16 మహాస్వప్నాల్ని కన్నాను. అంటే 16 కళలు వచ్చాయి నాకు. భయపడి బ్రాహ్మణుల్ని అడిగాను. వారు ఇవి చెడ్డ స్వప్నాలు అని చెప్పి వాటి నివారణకు యజ్ఞం చేయాలి అని యజ్ఞానికి సిద్ధం చేస్తున్నారు. పశువులు ప్రాణభీతితో అరుస్తున్నాయి. భగవాన్, మీరు సర్వశ్రేష్ఠులు. భూత భవిష్యత్తు వర్తమానాల్లో మీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. నాకు వచ్చిన ఈ స్వప్నాలకు ఫలితం ఏమిటో సెలవివ్వండి అని మహారాజు భగవానుని అడుగుతాడు. మహారాజా, సరే, సర్వలోకాల్లో నేను తప్ప మరెవ్వరూ స్వప్నాల మర్మాల్ని చెప్పలేరు. నేను మీ స్వప్నాల్ని వివరిస్తాను. ముందు స్వప్నంలో జరిగింది జరిగినట్లు నాకు వివరించండి. అలాగే బంతే అని రాజు తన 16 స్వప్నాల గురించి ఇలా చెప్తాడు. బంతే, నాకు వచ్చిన మొదటి స్వప్నం ఇది. మా రాజభవనం ముందరి ఖాళీ స్థలంలో నాకు 4 దిక్కుల నుండి 4 నల్లని ఎద్దులు ఆవేశంతో ఉన్మాదంతో వచ్చి దూకాయి. ఒకదానితో ఒకటి కలబడి యుద్ధానికి సిద్ధమైనట్లుగా విజృంభించాయి. రంకెలు వేశాయి, బుసలు కొట్టాయి. ఆ ఎద్దుల పోరాటాన్ని చూడటానికి అన్ని వైపుల నుండి జనం ఎగబడ్డారు. వాళ్ళు ఎంతో ఉత్కంఠతో చూస్తున్నారు. తీరా అవి పోట్లాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కనిపించి చివరకు పోట్లాడుకోకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాయి. భగవాన్, ఇది నా మొదటి కళ. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు. మహారాజా, భయపడకు. ఈ స్వప్నం వల్ల ఇప్పటికిప్పుడు నీకు జరిగే కీడేమీ లేదు. దీనివల్ల ఎవరి జీవితంలో కూడా ఎలాంటి దుర్ఘటనలు జరగవు. ఈ స్వప్నం భవిష్యత్తుకు సంబంధించింది. రాబోయే కాలంలో పాలకులు, పాలితులు తప్పుదోవ పడతారు. ప్రపంచంలో చెడు నడత పెరిగిపోతుంది. మంచి వెనక్కి నెట్టబడుతుంది. చెడు ముందుకు దూసుకు వెళ్తుంది. ఇలా నైతిక మార్గం నుండి ఈ లోకం వెనక్కు మళ్ళినప్పుడు దివి నుండి వర్షాలు దిగిరావు. మేఘాలు ముసురుకొస్తాయి, కానీ ఒక్క వాన చినుకు కూడా రాల్చకుండా వెళ్ళిపోతాయి. అప్పుడు తీవ్ర అనావృష్టి కలుగుతుంది. పంటలు ఎండిపోతాయి. దుర్భిక్షం నెలకొంటుంది.
4 దిక్కుల నుండి కమ్ముకొచ్చే మబ్బుల్ని చూసి ఎండలో ఆరబెట్టిన ధాన్యాన్ని గబగబా ఎత్తి ఆడవారు ఇళ్లల్లో పోస్తారు. కుంభవృష్టి కురిస్తే ఎక్కడ కట్టలు తెగిపోతాయోనని భయంతో మగవారు పలుగులు, పారలు, తట్టలు తీసుకొని చెరువుల కట్టకి ఎత్తు పెంచడానికి పోతారు. కానీ ఆ మేఘాలు ఉరిమి మెరిసి ఒక్క చుక్క కూడా రాల్చకుండా మీ కలలో ఎద్దులు ఏ విధంగా వెనుదిరిగిపోయాయో అదే విధంగా వెనుదిరిగిపోతాయి. సో మహారాజా, ఇది ఆ స్వప్నం తెలిపే సందేశం. అంతేగాని ఇప్పటికిప్పుడు మీకొచ్చే ముప్పేమీ లేదు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వల్లనే మీకు ఈ కల వచ్చింది అంతే. బ్రాహ్మణులు తమ జీవన ఉపాధి కోసం యజ్ఞాలు చేయించడం కోసం మీకు అలా చెప్పారు. అంతేగాని మీరు భయపడాల్సిన పని లేదు. ఇక మీ రెండో కల గురించి చెప్పండి అంటాడు. అంతే. ఇక నాకు వచ్చిన రెండో కల, భూమిని చీల్చుకొని చిన్న చిన్న చెట్లు పొదలు పుట్టుకొచ్చాయి. ఇలా పుట్టుకొచ్చిన వృక్షాలు అంటే చెట్లు పెరిగి పెద్దవి అవ్వలేదు, జిటుక బారాయి. చిన్నగా ఉన్నప్పుడే పూలు పూచాయి, కాయలు కాశాయి. పూలన్నీ కాయలుగా మారలేదు. భగవాన్, ఇది నా రెండవ కళ అని మహారాజు చెప్తాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, మహారాజా, ఈ కళ కూడా ఇప్పుడు మీకేమీ కీడు కలిగించదు. అయితే ఇది ఒకప్పటికి నిజమవుతుంది. ప్రపంచం నైతిక పతనానికి చేరినప్పుడు మానవ జీవన కాలం కుంచుకుపోతుంది, ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది. ఆ కాలంలో కోరికలు పెరిగిపోతాయి, బలీయమవుతాయి. అంటే ఇంద్రియ సుఖాలు పొందాలనే కోరికలు ఇంకా బలంగా పుంజుకుంటాయి. చిన్న చిన్న ఆడపిల్లలతోనే మగవాళ్ళు జీవించాలి అనుకుంటారు. పిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్ళి అవుతుంది, అంటే వాళ్ళు పురుషులతో కలిసి జీవిస్తారు. అతి పిన్న వయసులోనే వాళ్ళు గర్భవతులు అవుతారు, బిడ్డల్ని కంటారు. ఇదే నీ రెండవ కళ గురించి తెలిపే విషయము. పొట్టి చెట్లకు గుడ్డి పూలు పూయడం అంటే గుడ్డి పూయలు పూయడం తప్ప కాయలు కాయడం అంటే చిన్నపిల్లలు గర్భాన్ని దాల్చడాన్ని సూచిస్తుంది అని చెప్తాడు. ఇదే ఆ స్వప్నం యొక్క సందేశం. మహారాజా, ఇక మీ మూడో కళ గురించి వివరించండి. బంతే, ఇది చాలా ఆశ్చర్యకరమైన కళ. అప్పుడే పుట్టిన లేగ దూడల పొదుగుల నుండి ఆవులు పాలు తాగుతున్నాయి. ఇది ఆ కళ. భగవాన్ చెప్పండి, ఈ కళ దేన్ని తెలియచేస్తుంది? మహారాజా, ఇది ఇప్పటికిప్పుడు మీ మీద తన ప్రభావాన్ని చూపించే కళ కాదు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని తెలియజేసే కళే. ఈ కళ అంతరార్థం ఇది. రాబోయే కాలంలో వయసుకి, అనుభవానికి గౌరవం లేకుండా పోతుంది. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల గౌరవం నశిస్తుంది. ఆస్తిపాస్తుల విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో పిల్లలే పెత్తనం సాగిస్తారు. అలా చేయడం వల్లే వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. పిల్లల ఇష్టాల మీద ఆధారపడే పెద్దల పోషణ ఉంటుంది. ఎదుటి వాళ్ళకి దానాలు చేయడంలో కానీ, కానుకలు ఇవ్వడంలో కానీ పిల్లలకు ఇష్టం ఉండదు. పెద్దలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు మొత్తం పిల్లల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తారు. ఇదే దూడలు అంటే దూడల పాలు ఆవులు తాగడానికి అర్థం. ఆ స్వప్నం సందేశం ఇదే. రాజా, ఇక మీ నాలుగో కళ గురించి చెప్పండి అని భగవానుడు అంటాడు. భగవాన్, నాకు కనిపించిన నాలుగో కళ ఇది. బండి కాడికి కట్టివేసి ఉన్న బలిసిన ఎద్దుల్ని విప్పదీసి వాటి స్థానంలో పసి కోడి దూడల్ని కట్టి బరువుల్ని లాగిస్తున్నారు. బరువుల్ని లాగలేని ఆ దూడలు కదలక మెదలక నిలబడి చూస్తున్నాయి. బంతే, ఇది నా నాలుగో కళ. మహారాజా, ఈ కళ కూడా మీకు ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే కళ కాదు.
ఇప్పటికిప్పుడు మీకు ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదు. భవిష్యత్తులో రాజ్యాలను పాలించే రాజులు నైతిక ప్రవర్తన నుండి మళ్ళినప్పుడు ఈ కళ ఫలితం చూపిస్తుంది. ఈ కళ తెలిపే విషయాలు ఇవి ఏంటంటే, భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకి గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. చట్టం, న్యాయం తెలిసిన వారికి అనుభవజ్ఞులైన పెద్దల్ని సలహాదారులుగా పెట్టుకోరు. వారిని పక్కన పెట్టి అసమర్థులు, తెలివిహీనులు, బుద్ధిహీనులైన అజ్ఞానుల్ని, వయసు తక్కువ వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెడతారు. వీళ్ళకి పరిపాలించే జ్ఞానం, అనుభవ జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం ఇవేమీ లేకపోయినా తమకి కావలసిన వారు కాబట్టి రాజులు వీరినే అగ్రగణ్యుల్ని చేస్తారు. అందుకని నిజమైన విఘ్నులు, జ్ఞానులు కీనుక వహిస్తారు. అంటే ఏమి మాట్లాడకుండా ఉండిపోతారు. అత్యవసర సమయాల్లో సహాయం చేయడానికి ముందుకు రారు. ఇది మా పని కాదు, మేము బయట వాళ్ళము, మీరు పదవుల్లో కూర్చోబెట్టిన పిల్లలతోనే పరిష్కరించుకోండి అని మొండికేస్తారు పెద్దలు. ఇలా తెలివి తక్కువ వాళ్ళని, చేతగాని వాళ్ళని పదవుల్లో ఉంచడం వల్ల రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయి క్రమేపీ తెరమరుగవుతారు. మహారాజా, సామర్థ్యం ఉన్న ఎద్దుల్ని విప్పి సామర్థ్యం లేని దూడల్ని కాడికి కట్టినట్లుగా వచ్చిన కళ సారాంశం ఏంటంటే, అసమర్థుల్ని, చేతగాని వారిని, అనుభవం లేని వారిని, నైపుణ్యం ఎరుగని వారిని అందలం ఎక్కించడమే, అవన్నీ ఉన్నవారిని విస్మరించడమే. ఇది ఆ కళ సారాంశం. రాజా, ఇక మీ 5వ కళ గురించి చెప్పండి. మహారాజు ఇలా చెప్తున్నాడు. బంతే, ఈ కళలో ఒక గుర్రం వచ్చింది. అది మామూలు గుర్రం కాదు. దానికి ముందు వెనుక 2 వైపులా నోళ్ళు ఉన్నాయి. అది ఆ 2 నోళ్ళతో ఒకేసారి దాన తెగ మేస్తుంది, అంటే తెగ తినేస్తుంది. భగవాన్, ఇది ఆ కళలో ఆ విచిత్ర గుర్రం అలా దర్శనమిచ్చింది. దీని సారాంశం ఏంటి అని అడుగుతాడు. మహారాజా, ఇది కూడా భవిష్యత్తుకి సంబంధించిన కళే. రాజులు భ్రష్టులైనప్పుడే ఈ కళ కూడా తన ఫలితాన్ని చూపుతుంది. భ్రష్టులైన రాజులు అనైతికవాదాన్ని, అన్యాయాలు తెలియని వ్యక్తుల్ని న్యాయ అధికారులుగా నియమిస్తారు. అంటే న్యాయాన్ని అవివేకుల చేతుల్లో పెడతారు. అలా నియమితులైన నీతి భ్రష్టులైన న్యాయ అధికారులు ఇరుపక్షాల వారి నుండి, వాది ప్రతివాదాల నుండి లంచాలు తీసుకుంటారు. ఇలా 2 వైపుల నుండి, అంటే వాదం చేసేవాళ్ళు, ప్రతివాదులు ఇద్దరి నుండి లంచాలు మేసి అవినీతికరమైన తీర్పులు ఇస్తారు. 2 నోళ్ళ గుర్రం అవినీతి అధికారులకు దాన, ఆ అధికారులు మెక్కే లంచాలకు ప్రతీక. ఇది ఆ కళ యొక్క సారాంశం. ఇక మీకు వచ్చిన 6వ కళ గురించి చెప్పండి అని భగవానుడు అడుగుతాడు. బంతే, నా 6వ కళ ఇది. లక్షల విలువ చేసే బంగారు పాత్రను చేత పట్టుకున్న ప్రజలు పాచిన పదార్థాల కోసం ఒక ముసలి గుంట నక్క దగ్గర ముష్టి ఎత్తుకుంటారు. భగవాన్, ఇది ఆ కళ, దీని సారాంశాన్ని వివరించండి అని అడుగుతాడు. మహారాజా, ఇది కూడా భవిష్యత్తుకు సంబంధించిందే, ఇప్పటికిప్పుడు నీకు వర్తించేది కాదు. రాజులు పతన అవస్థకి చెందినప్పుడే దీని ఫలితం కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, రాజకులంలో పుట్టిన వారు తమ వంశంలో పుట్టిన వారి మీద గౌరవం చూపించరు, వారిని నమ్మరు, వారిని అవమానిస్తారు, పూర్తిగా విస్మరిస్తారు. కానీ తమ కంటే తక్కువ వారైన అకులీనుల్ని, అంటే తక్కువ వారిని గౌరవిస్తారు. వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కలుపుకుంటారు. ఉన్నత
వంశస్థుల్ని పదవ భ్రష్టుల్ని చేసి ఈ అకూలీనుల్ని అంటే తక్కువ స్థాయికి చెందిన వాళ్ళనికి ఉన్నత పదవులు ఇస్తారు. రాజకుటుంబీకులు రాజకన్యల్ని కాక అంటే ఆ రాజకన్యల్ని కాక అకూలీన అంటే తక్కువ స్థాయికి చెందిన స్త్రీలని పెళ్ళాడతారు. అలాగే తమ రాజకుమార్తెలకు ఆ తక్కువ స్థాయి చెందిన యువకులతో వివాహాలు నేర్పుతారు. అంటే వివాహాలు చేస్తారు అని అర్థం. మురికి మాంసం తినే నక్క దగ్గరకు బంగార పళ్ళెంతో ముష్టికెళ్ళడం అంటే ఇదే. ఆ కళ సందేశం ఇదే. ఇక మీ 7వ కళ గురించి చెప్పండి అని భగవానుడు అడుగుతారు. బంతే, నా 7వ కళ వినండి. ఒకడు బల్ల మీద కూర్చొని తాడు పేనుతూ ఉన్నాడు. ఆ పేనిన తాడు పేచినట్లు వచ్చి వాడి కాళ్ళ దగ్గర పడుతుంది. ఆ బల్ల కింద ఒక ఆడనక్క ఉంది. అది పడ్డ తాడుని పడినట్లుగా నమిలి వేస్తూ ఉంది. వాడు అలా పేనుతూనే ఉన్నాడు, అది అలా తింటూనే ఉంది. భగవాన్, ఇది ఆ కళ. ఈ కళ వల్ల నాకు ఎలాంటి ఫలితం ఉండదంటారా? మహారాజా, ఇది కూడా ఇప్పుడు ఫలితం చూపే కళ కాదు. రాజులు పతనమైనప్పుడు భవిష్యత్తులో దాని ఫలితం కనిపిస్తుంది. మీరు భయపడాల్సిన పని లేదు. ఈ కళ అర్థం ఏంటంటే భవిష్యత్తులో స్త్రీలకి మగవారి మీద మోజు పెరిగిపోతుంది. వారు పురుషలోలురు అవుతారు. ఇంకా మత్తు పానీయాలకి, అలంకారాలకి, ప్రాపంచిక సుఖాలకి అలవాటు పడతారు. దుశ్శీలురు, దురాచారులు, కఠిన చిత్తులుగా మారిపోతారు. వారు తమ విటులతో కలిసి అంటే విటులు అంటే వ్యభిచారం అంటే వేరే పరాయి పురుషుడితో ఉండటం అన్నమాట. వారితో కలిసి మత్తు పానీయాలు సేవిస్తారు. పూలతో అలంకారానికి, గంధాలు పూసుకోవడానికి, ఇంకా విలేపనాలు అంటే అత్తర్లు రాసుకోవడానికి వారు ఎక్కువగా ఇష్టపడతారు. కుటుంబ విధుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తారు. కొందరికైతే ఎప్పుడు విటుల కోసమే గోడల మీదికి ఎక్కి మరీ ఎదురు చూస్తూ ఉంటారు. చివరికి అవసరం తీరకపోతే ఇంట్లో విత్తనాల కోసం దాచిన ధాన్యాన్ని కూడా అమ్మేసుకొని సోకులకు వాడేసుకుంటారు. అంటే మగవారు కష్టపడి సంపాదించిన సంపదను స్త్రీలు విలాసాలకు తగలేయడమే ఈ కళ యొక్క సందేశం అని భగవానుడు చెప్తున్నాడు. ఇంకా రాజా, మీ 8వ కళ గురించి చెప్పండి అని అడుగుతాడు. బంతే, ఈ కళ వినండి. ఒక రాజభవనం ద్వారం ముందు నీరు నిండిన ఒక పెద్ద కుండ ఉంది. దాని చుట్టూ ఎన్నో నీరు లేని ఖాళీ కుండలు ఉన్నాయి. అక్కడికి 4 వర్ణాల ప్రజలు అష్టదిక్కుల నుండి కుండలతో నీళ్లు మోసుకొని తెస్తున్నారు. వారంతా తాము తెచ్చిన నీటితో నిండిన పెద్ద కుండల్లోనే పోస్తున్నారు. అది పొర్లిపోతుంది, అయినా సరే అందులోనే పోస్తూ ఉన్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ కుండల వంక ఒక్కడంటే ఒక్కడైనా చూడటం లేదు. భగవాన్, ఇది నా 8వ కళ. ఈ కళ వల్ల నాకేమైనా ఉపద్రవం కలుగుతుందా? మహారాజా, అలాంటిదేమీ లేదు. ఇది కూడా భవిష్యత్తుని సూచించే సంకేతమే. అప్పుడే దీని ఫలితం ఉంటుంది. ఇప్పుడేమీ ఉండదు. నీకు భయం వద్దు. ఈ కళ యొక్క సందేశం ఇది. రాబోయే కాలంలో రాజులు తమ ప్రాభవాన్ని, వైభవాన్ని కోల్పోతారు. బలహీనులవుతారు, ధనహీనులవుతారు. ఎంతో ధనవంతుడైన రాజు దగ్గర కూడా 1,00,000 నాణ్యాలకు మించి ధనం ఉండదు. అప్పుడు రాజులు ఏం చేస్తారు అంటే ప్రజలందరితో తమ కోసం పనులు చేయిస్తారు. రాజు కోసం, రాజుగారికి సంపద కూర్చిపెట్టడం కోసం ప్రజలు తమ సొంత పనులు మానుకొని రాజ్య నిధి కోసం పాటు పడతారు. ఇంకా పొలం దున్ని, విత్తనాలు చల్లి, పండించి, పంట కోసి, వాటిని నూర్చి ఆ ధాన్యమంతా రాజుగారి గాదెల్లోనే నింపుతారు.
పప్పు ధాన్యాలు పండిస్తారు, రాజస్థానానికి తోలుతారు వాటిని. ఆ తర్వాత పంటగా అంటే పంటగా చెరుకు నాటుతారు, పరిశ్రమించిన పంచదార తీస్తారు, అంటే ఆ చెరుకు నుంచి పంచదార తీస్తారు. ఆ మిగిలిన రసం పిప్పి అంటే మొలాసిస్ ఉంటుంది కదా, దాని నుండి ఎన్నో రకాల పదార్థాలు తయారు చేస్తారు. అవన్నీ రాజుల పరం చేస్తారు. పూల తోటలు, ఇంకా పూల వనాలు, పండ్ల తోటలు పెంచి అన్నీ రాజుగారి కొట్టానికే జమ చేస్తారు. తమ ఇంట్లో గాదెలు, ఇంకా వంటింట్లో గిన్నెలు, కుండలు తమ కడుపులు ఖాళీగా పెట్టుకొని ఎండగట్టుకొని రాజుగారి ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని నింపుతారు. మహారాజా, మీ కలలో ఖాళీ కుండలే పరిశ్రమించే ప్రజల బ్రతుకులు, పొంగి పొర్లుతున్న ఆ కుండలే రాజుగారి అంటే ఆ రాజుల కోశాగారం. ఇది ఈ 8వ కళ యొక్క సారాంశం. ఇక మీ 9వ కళ గురించి చెప్పండి అని భగవానుడు అడుగుతాడు. బంతే, ఒక లోతైన కొలను ఉంది. దాని చుట్టూ ఉన్న కట్టలు బలీయంగా వెడల్పుగా ఉన్నాయి. ఆ కొలను 5 రకాల తామర మొక్కలతో నిండి ఉంది. చెరువు మధ్యలో ఉన్న నీరు బురదగా ఉంది, కానీ అంచుల వెంట ఉన్న నీరు మాత్రం తేటగా ఉంది. అలలు ఒడ్డుకి వచ్చి పడుతూ ఉన్నాయి. అలా వచ్చి పడిన నీటిని 2 కాళ్ళ జీవులు, 4 కాళ్ళ జీవులు తృప్తిగా తాగుతున్నాయి. భగవాన్, ఇది ఆ కళ. దీని అర్థం, అంతరార్థం ఏంటి? మహారాజా, ఈ కళ కూడా ఇప్పటికిప్పుడు ప్రభావం చూపే కళ కాదు. భవిష్యత్తులో దీని ఫలితం ఉంటుంది. అప్పుడు రాజులు నీతి నియమాలకి కట్టుబడి ఉండకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా పాలిస్తారు. వారిచ్చే ఏ తీర్పు న్యాయబద్ధంగా ఉండదు. సంపాదన కోసం మొహం వాచిన వాళ్ళుగా ప్రవర్తిస్తారు. లంచాల మీదే వారి దృష్టి అంతా. జాలి, ప్రేమ, దయాగుణాల్ని వదిలిపెట్టి ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు. పంచదార మరల్లో చెరుకు గడను ఏ విధంగా రసం మొత్తం పిండి పిప్పిగా చేస్తారు, ఆ విధంగా సంపద కోసం ప్రజల్ని పీడిస్తారు, పిండేస్తారు. జనం జోబుల్లోని ఆఖరి నాణాన్ని కూడా బలవంతంగా లాక్కొని తమ అంటే సంపద నుంచే స్థలాలు ఉంటాయి కదా, వాటిని భాండాగారాలు అంటారు, వాటిని నింపుకుంటారు. ఈ బాధలు భరించలేని ప్రజలు రాజుల ఏలుబడిలోని పట్టణాలు, ఇంకా నగరాలు, గ్రామాలు వదిలి రాజ్య పొలిమేరలు దాటి అక్కడ తలదాచుకుంటారు. రాజ్యం నడిబొట్టు నిర్మానుష్యమైపోతుంది. పొలిమేరల్లోనే జనం పోగవుతారు. మీ కళ దీన్నే సూచిస్తుంది. రాజ్యం మధ్య ప్రాంతం బురద నీటికి, పొలిమేరలు కొలను అంచుల్లోని మంచినీటికి సంకేతాలు. రాజా, ఇది ఈ కళ యొక్క సారాంశం. ఇక మీ 10వ కళ గురించి చెప్పండి. బంతే, ఒక పెద్ద కుండలో అన్నం ఉడుకుతుంది. ఎంతసేపు చూసినా కుతకుతలాడుతూనే ఉంది తప్ప అన్నం మాత్రం ఉడకడం లేదు. పైగా ఒకే కుండలో పెట్టిన ఎసరు 3 రకాలుగా ఉడుకుతుంది. ఒక పక్క పూర్తిగా చిమిడిపోయి ఉంది, ఒక పక్క ఉడకకుండా ఉంది, ఇంకో పక్క పెట్టిన ఎసరు పెట్టినట్లే ఉంది. ఒకే కుండలో ఈ 3 రకాలుగా ఉంది. భగవాన్, ఇది ఆ కళ అని చెప్తాడు మహారాజు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, ఈ కళ కూడా ఇప్పటికిప్పుడు ప్రభావాన్ని చూపేది కాదు. భవిష్యత్తులో రాజులు నీతి బాహ్యులైనప్పుడు, అంటే అవినీతి వాళ్ళైనప్పుడు దీని ఫలితం మనకి కనిపిస్తుంది. ఆనాడు రాజులే కాదు, రాజును అనుసరించి ప్రజలు కూడా అనైతికులుగా మారిపోతారు. బ్రాహ్మణులు, గృహస్థులు, అందరూ గ్రామీణులు, అంటే గ్రామాల్లో నివసించేవారు అందరూ అనైతిక జీవితాన్నే పాటిస్తారు. చివరికి పండితులు, తాపసులు కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ
అవినీతి పరుల రాజ్యాల మీద గాలులు చెలరేగి తీవ్రంగా వీస్తాయి. క్రూరంగా సుడులు రేపుతాయి. ఒక సమయం అంటూ లేకుండా పెనుగాలులు చెలరేగిపోతాయి. ఆకాశాన్ని, భూలోకాన్ని కంపింపచేస్తాయి. ఈ గాలుల వల్ల వర్షించడానికి వచ్చిన మేఘాలు చెల్లాచెదురవుతాయి. కురవవలసిన చోట కురవకుండా, కురవరాని చోట కురుస్తాయి. కురవవలసినప్పుడు కురవడం మాని, కురవకూడనప్పుడు కుంభవృష్టిని కురిపిస్తాయి. నేల దున్నినప్పుడు అంటే తొలకరిలో విత్తనాలు చల్లినప్పుడు వర్షాభావం ఏర్పడుతుంది. పంటలు తయారైనప్పుడు వర్షం కుమ్మరిస్తుంది. ఒక ప్రాంతంలో పంటలు నాశనం అవుతాయి. మరో ప్రాంతంలో చెట్లతో సహా ఎండిపోతాయి. ఎక్కడో ఒకచోట మాత్రం వర్షం పడటం వల్ల ఎండిన మోళ్ళు చిగుళ్ళు వేస్తాయి. ఇంకా కుండ ఆకాశానికి, చిమిడిన అన్నం అధిక వర్షానికి, ఉడకని బియ్యం వర్షాభావానికి, చిగురించడం ఉడికిన అన్నానికి సంకేతాలు. ఒకే రాజ్యంలో ఇలా పరిస్థితులు ఉండడం అనేది ఒకే కుండకు గుర్తు. ఇది ఆ కళ సారాంశం. ఇక మీ 11వ కళ గురించి చెప్పండి. బంతే ఒక గిన్నెడు పుల్లటి మజ్జిగను 1,00,000 నాణేలు విలువ చేసే గంధం చెక్కకు మారకం వేసినట్లుగా కలగన్నాను. మహారాజా, ఈ కళ ఎప్పుడు ఫలితాన్ని చూపిస్తుంది అంటే, నా సిద్ధాంతం అంటే బుద్ధ శాసనం కనుమరుగైపోయినప్పుడు ఈ కళ తన ఫలితాన్ని చూపిస్తుంది. రానున్న రోజుల్లో లజ్జా విహీనులైన, దురాశపరులైన భిక్షువులు పుట్టుకొస్తారు. లజ్జా విహీనులు అంటే తప్పు చేయడానికి సిగ్గుపడని వారు అని అర్థం. ఇంకా వారు కేవలం తమ పొట్ట నింపుకోవడం కోసమే ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. ఈ పచ్చి దురాశ ముందు నా శాసనం అంటే ఈ బుద్ధ శాసనం ఓడిపోయే సందర్భం అది. వారు మధురమైన మాటలతో ప్రజల్ని మభ్యపెడుతూ తమకు విలువైన కానుకలు ఇచ్చే విధంగా ప్రజలకు బోధిస్తూ ఉంటారు. నిబ్బానం కోసం కాక కేవలం ధనార్జన కోసమే వారు తమ ప్రబోధాలు వినిపిస్తారు. కార్షపణ అంటే ధనం కోసం, అంటే కార్షపణ అంటే అప్పట్లో అనాలు ఉపయోగించుకునేవాళ్ళు. అర్ధ అనా కోసం, ఇంకా పాదుకకైనా, రూపాయికైనా, అర్ధ రూపాయికైనా, పావులాకైనా ఇటువంటివి అంటే అప్పట్లో ఉపయోగించేవాళ్ళు. వాటి కోసం రోడ్ల కూడల్లో నిలబడి, ధనవంతుల భవనాల గడపల ముందు నిలబడి డబ్బు కోసమే ప్రబోధాలు చేస్తారు. ఇలా దివ్యమైన, మహోన్నతమైన చందనపు చెక్క లాంటి నా బుద్ధ శాసనాన్ని అంటే బుద్ధ ధర్మోపదేశాన్ని పుల్ల మజ్జిగతో సమానమైన కాసులకు లోబడి చెప్తారు అనే దానికి సంకేతమే ఈ స్వప్నం మనకిచ్చే సందేశం అని చెప్తాడు. అంటే భవిష్యత్తులో ఇటువంటివి జరుగుతాయి అని. నేను నిన్న కూడా చెప్పడం జరిగింది. బుద్ధ శాసనం ఎప్పటి వరకు నిలిచి ఉంటుందంటే, భిక్షువులు తమ పాతిమోక్ష నియమాలను ఎప్పటి వరకు అయితే పాటిస్తూ ఉంటారో, వినయ నియమాలు, అప్పటి వరకు బుద్ధ శాసనం ఉంటుంది. ఎప్పుడైతే దురాశ పరులై ఎటువంటి నియమాలు పాటించకుండా ఉంటారో అప్పటి నుంచి బుద్ధ శాసనం ఇంకా కనుమరుగైపోతుంది. మహారాజా, ఇక మీ 12వ కళ గురించి వివరించండి. 12వ కళ ఏంటంటే, బంతే ఎండిపోయిన గుమ్మడికాయ డొప్పలు నీళ్ళలో మునిగిపోతున్నాయి. ఇది ఆ కళ భగవాన్, దీని ఫలితాన్ని వివరించండి అని మహారాజా అడుగుతాడు. మహారాజా, ఈ కళ కూడా భవిష్యత్తుకు సంబంధించిందే. ఈనాడు అధికారంలో ఉన్న ప్రభు వర్గాలు అంటే కులీన వర్గాలు అప్పుడు తమ అధికారాన్ని కోల్పోతాయి. ఇప్పుడు ఎందుకు పనికి అని వారిగా భావించే అకూలీన వర్గాలు అంటే తక్కువ వర్గాలు వారు అధికారంలోకి వస్తారు, ప్రభువులు అవుతారు. ఇప్పుడు ధనవంతులు అప్పుడు దరిద్రంలో కూరుకుపోతారు. ఎంతగా కూరుకుపోతారు అంటే అట్టడుగుకి వెళ్ళిపోతారు.
ఎండిన డప్పలు నీళ్ళలో మునిగిపోవడం ఈనాటి ధనిక వర్గాలు ఒకనాటి దరిద్రంలో మునిగిపోవడానికి సంకేతమే. ఇప్పుడు గుమ్మడి పండుల ఉన్న ధనిక వర్గం తర్వాత ఎండిన గుమ్మడి పండుల అంటే గుమ్మడి డొప్పలా మారిపోతుంది, ఇంకా అడుగున పడిపోతుంది. ఇదే ఆ కళ యొక్క సారాంశం. ఇక మీ 13వ కళ గురించి వివరించండి అని భగవానుడు అంటాడు. బంతే పెద్ద పెద్ద భవంతులంతా పరిమాణం గల బండరాళ్ళు పడవల్ల నీటి మీద తేలుతూ ఉన్నాయి. ఇది ఆ కళ, దీని గురించి వివరించండి అని మహారాజా అంటాడు. మహారాజా, ఇప్పటిదాకా నేను చెప్పిన విధంగా ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఎలా తమ ఫలితాన్ని చూపవో ఈ కళ కూడా అంతే. ఇది కూడా భవిష్యత్తులో రాజుల పతన అవస్థకి చేరినప్పుడే ఫలితం చూపిస్తుంది. రాబోయే కాలంలో ఇంతకుముందు కళలో మాదిరిగా ఇప్పుడు కులీనులుగా ఉన్నవారు ఆనాటి అధికారాన్ని కోల్పోతారు. ప్రభువులుగా, మంత్రులుగా, న్యాయ కోవిదులుగా, చట్టసభల్ని నడిపించేవారిగా, శాస్త్ర కోవిదులుగా ఉన్న వారంతా ఆనాటికి తమ ప్రాభవాన్ని కోల్పోతారు, వ్యర్థులైపోతారు, తేలిగ్గా చూడబడతారు. ఏ ఒక్కరి హృదయాన్ని చూరగొనలేనంతగా వృధాగా మిగిలిపోతారు, విలువలు కోల్పోతారు, బరువు కోల్పోయిన బండల్లా నేల మీద తేలిపోతారు. ఈనాటి ప్రభు వర్గాలకి రాబోయే కాలంలో దాపరించబోయే పరిస్థితి ఇది. అలాగే భిక్షువులు కూడా గౌరవాన్ని కోల్పోతారు. నీళ్ళ మీదే తేలే రాళ్ళు వీరి దుస్థితిని చూపిస్తున్నాయి. రాజా, ఇది ఈ కళ యొక్క సారాంశం. ఇక మీ 14వ కళ గురించి వివరించండి. బంతే, ఇది మరీ విచిత్రం. చిన్న చిన్న పూల కంటే చిన్నగా ఉన్న చిరు కప్పలు పెద్ద పెద్ద కాల సర్పాలని, తామర తూటి కొడల్ని, అంటే తామర తూటి కాడలు ఉంటాయి కదా, తామర పువ్వుకి ఉండే కాడలు, వాటిని తిన్నంత తేలిగ్గా నమిలి మింగుతున్నాయి. ఏంటి? విష సర్పాలని. ఇది నా 14వ కళ. భగవాన్, ఏమిటి ఈ కళకు అర్థం? మహారాజా, ఈనాడు కుటుంబంలో, సమాజంలో, అన్ని రంగాల్లో అధికారం చలాయిస్తున్న మగవారి అధికారం భవిష్యత్తులో అడుగంటుతుంది. మగవాడు కోరికల గుండంలో పడి కాలిపోతాడు, స్త్రీలకి వశుడైపోతాడు. ఈనాడు భర్తల ఆధీనంలో ఉండే బానిసలు, సేవకులు, గోవులు, ఎడ్లు, పశువులు, బంగారం, ధనం, ఇలా సర్వసంపదలు ఆనాడు భార్యల ఆధీనంలోకి వస్తాయి. ఇదేమిటి, అదేమిటి అని ప్రశ్నించే హక్కును కూడా మగవారు కోల్పోతారు. స్త్రీల కింద పుట్టు బానిసల్లా మారిపోతారు. స్త్రీలు అధికారులు అవుతారు. చిరు కప్పల్లాంటి ఆడవారు భవిష్యత్తులో కాలనాగుల్లాంటి, అంటే నల్ల త్రాచుల్లాంటి మగవారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఈ కళ యొక్క సారాంశం. రాజా, ఏది మీ 15వ కళ గురించి వివరించండి. బంతే, బంగారు రాజహంసలు సేవకుల వెంట నడుస్తూ ఉంటే వారి మధ్య ఒక ఊరకాకి ఊరేగుతూ వస్తుంది. ఇది ఆ కళ. దీని పర్యవసానం ఏమిటో వివరించండి అని మహారాజా అంటాడు. అప్పుడు భగవానుడు, మహారాజా, ఇది ఇప్పటికిప్పుడు ప్రభావం చూపించే కళ కాదు, భవిష్యత్తును సూచించే కళే. దీని అర్థం ఏంటంటే, ఏనుగుల్ని గురించి, ఇతర విద్యల గురించి తెలియని పిరికి పందలు రాబోయే కాలంలో పాలకులు అవుతారు. వీరు ధైర్యస్తులు కారు. నిరంతరం తమ గురించి భయపడుతూనే ఉంటారు. తమ అధికార పీఠం ఎవరు లాక్కుంటారో అనే భయంతో బతికేస్తారు. అందుకే తన చుట్టూ ఉండే పదవుల్ని అర్హులైన వారికి కానీ, ధైర్యశాలురికి కానీ ఇవ్వకుండా పిరికి వారిని, అనర్హుల్ని ఎంచుకొని మరీ ఇస్తారు. అంటే అకూలీనులు అంటే ఇంకొక అర్థం అనర్హులు అని కూడా చెప్పుకోవచ్చు. నిజమైన వీరుల్ని, అర్హుల్ని వారు
పట్టించుకోరు. అంటే ఎంత మాత్రం కేవలం సేవకులుగా మాత్రమే వాడుకుంటారు. ఇదే ఈ కళ యొక్క సారాంశం. మహారాజా, ఇది మీ ఆఖరి కళ అంటే 16వ కళ గురించి చెప్పండి ఇక. బంతే, మామూలుగా చిరుతపులులు మేకల్ని ఆహారంగా తింటాయి కదా, కానీ నా కలలో మేకలు చిరుతపులిని వెంటపడి తరుముతున్నాయి. మేకలు భీకరంగా అరుస్తున్నాయి. చిరుతలు ఆర్తనాదాలు చేస్తూ పరిగెడుతున్నాయి. చిరుతలే కాదు, తోడేలు కూడా తోక ముడిచి మేకలకు అందకుండా పరుగు ఇంకా అలా ఒక దట్టమైన అడవిలోకి పరుగులు తీస్తూ ఉన్నాయి. ఇది ఆ కళ అని చెప్తాడు. మహారాజా, భవిష్యత్తులో నిమ్న కుల సంజాతులు అధికారంలోకి రావడాన్ని ఈ కళ సూచిస్తుంది. ఈనాడు అధికారంలో ఉన్నవారు ఆనాడు అయోమయంలో పడతారు. రాజ్యం, ఐశ్వర్యం, ఆస్తిపాస్తులు అన్నీ నిమ్న కుల సంజాతుల వంశమవుతాయి. అప్పుడు ఈ అనర్హులు అయిన వారు ఈ ఎవరైతే కులీనులు ఉన్నారో తమ హక్కు కోసం నిమ్న కుల సంజాతుల్లో పోరాడతారు వారితోటి. అప్పుడు వారిని అకూలీనులు దుడ్డు కర్రతో బాదుతారు. నీ స్థానం నీవు తెలుసుకో అని గదమాయిస్తారు. పీకలు పట్టుకొని బయటికి నెట్టేస్తారు. ఈనాడు అకూలీనులు అనుభవించే శిక్షలన్నీ ఆనాడు కులీనులు అనుభవిస్తారు. చివరికి వారు ఈ రాజ్యం మనది కాదు, మన హక్కులు పోయాయి, వదిలేయండి, చేసేది ఏమీ లేదు అనుకొని భయంతో పోరాడతారు. పోరాటం కూడా వదిలిపెడతారు, ఇంకా బయటికి రారు. అలాగే ఇలాంటి స్థితే భిక్షువులకి వస్తుంది. దొంగ సాధువులు నిజమైన భిక్షువుల్ని పక్కకు నెడతారు. నిజమైన భిక్షువులు అడవిలోకి పారిపోతారు. మేకలు చిరుతల్ని, తోడల్ని తరమడం అంటే అకూలీనులు అంటే అనర్హులు రాబోయే రోజుల్లో కులీనుల ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళో వారి నుండి అధికారాన్ని పొందడమే రాజా. ఇది ఈ కళ యొక్క సారాంశం. రాజా, ఈ కళల గురించి ప్రస్తుతానికి మీరు కలత చెందాల్సిన పని లేదు. మీ పురోహితులు తమ పబ్బం గడపడానికై మీకు ఇలా చెప్పారు. వారి మాటల్లో స్వార్థం ఉంది తప్ప మీ మీద ప్రేమ లేదు అని బుద్ధుడు చెప్తాడు. మహారాజా, నీవే కాదు, పూర్వం రాజులు కూడా ఇలాంటి కళల్ని కన్నారు అని చెప్పి రాజు అడుగుతాడు ఆ పూర్వకాలంలో జరిగిన స్టోరీ గురించి వివరించమని. అప్పుడు భగవానుడు ఈ కథను చెప్తాడు. పూర్వ కథను చెప్తూ ఉన్నాడు భగవానుడు మహారాజుకి. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఇది జరిగింది అని. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై ప్రవచించాడు. అభిజ్ఞలను, సమాపత్తులను పొందాడు. అంటే అప్పట్లో సమాధి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, తాపస్సులుగా ఉండి ఇంకా సైకిక్ పవర్స్ని కూడా పొందేవాళ్ళు. కానీ 4 ఆర్య సత్యాల జ్ఞానం అనేది తక్కువ. అంటే బుద్ధ శాసనం కనుమరుగైపోయిన తర్వాత మనకి 4 ఆర్య సత్యాల జ్ఞానం ఉండదు. ఆయన హిమాలయాలకి పోయి అక్కడే ధ్యానం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకనాడు బ్రహ్మదత్తునికి కూడా ఇలాంటి కళలే వచ్చాయి. ఆ 16 కళలకు ఆంతర్యం ఏమిటా అని తన ఆస్థాన పురోహితుడిని వేడుకగా ఇప్పటిలాగే అప్పుడు కూడా యజ్ఞం చేయాలన్నాడు ఆ బ్రాహ్మణుడు. రాజు యజ్ఞానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుని శిష్యుల్లో ఒకడు తన గురువుతో ఇలా అంటాడు, ఆచార్య, మీరు నాకు 3 వేదాలు నేర్పారు. ఒక జీవిని చంపడం వల్ల ఇంకొక జీవికి మేలు కలుగుతుందని వేదంలో ఎక్కడా లేదే అని అడిగాడు. నాయనా, ఇది మనం అనేక విధాలుగా ధనం సంపాదించే కార్యక్రమం. చూడబోతే నీవు నిజం పలికి రాజుగారి ధనాన్ని రక్షించేవాడిలా ఉన్నావే అని మందలించాడు. సరే ఆచార్య, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, నేనేం చేయగలను అని వాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక రాజా ఉద్యానవనంలోకి పోయి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇదంతా గమనించిన
బోధిసత్వుడు హిమాలయాల నుండి ఆకాశ మార్గాన వచ్చి ఆ బ్రాహ్మణ యువకుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు బోధిసత్వుడు తన మధుర స్వరంతో, "ఓ యువక, మీ రాజు ధర్మంగా పాలిస్తున్నాడా?" అని అడిగాడు. బంతే, రాజు ధార్మికుడే, కానీ ఆ బ్రాహ్మణులే ఆయన్ని ఒక పక్కకు చేర్చారు. ఆ రాజుగారు 16 స్వప్నాల్ని చూసి ఆ విషయం బ్రాహ్మణులకి చెప్పాడు. ఇక వీరు యజ్ఞం ప్రారంభించారు. కాబట్టి బంతే, తమరు మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ కళల గురించి అంటే ఈ స్వప్నాల విషయాన్ని తెలియచేయండి, భయాన్ని తొలగించండి అని ఆ యువకుడు వేడుకున్నాడు బోధిసత్వుణ్ణి. అప్పుడు బోధిసత్వుడు, "నేను రాజును ఎరగను, నన్ను ఆయన ఎరగడు, అంటే నాకు ఆయన గురించి తెలీదు, నా గురించి ఆయనకి తెలీదు. కానీ ఆయన ఇక్కడికి వస్తే మాత్రం నేను ఆ కళల విషయం గురించి చెప్తాను" అని అన్నాడు. బంతే, అయితే నేను వెళ్ళి రాజుని తీసుకువస్తాను. మీరు నా కోసం ఓ ముహూర్త కాలం వేచి ఉండండి చాలు అని ఆ యువకుడు రాజు దగ్గరికి పోయి, "మహారాజా, ఒక తపస్వి ఆకాశ మార్గం నుండి మన ఉద్యానవనానికి వచ్చి దిగాడు. మీ కళలను వివరించి చెప్తానన్నాడు. మహారాజా, మీరు వచ్చి ప్రశ్నించగలరా?" అని అడిగాడు ఆ బ్రాహ్మణ యువకుడు. రాజు సపరివారంగా ఉద్యానవనానికి పోయాడు. బోధిసత్వునికి నమస్కరించి, "బంతే, నా కళలకు నివృత్తిని తెలపగలరా?" అని ప్రశ్నించాడు. "తెలుపగలను మహారాజా, ముందు మీకొచ్చిన కళల గురించి చెప్పండి" అని అడుగుతాడు. సో ఇవే సేమ్ ఈ 16 కళలు ఉన్నాయి కదా, వాటి గురించి చిత్తం బంతే అని రాజు ఇలా చెప్పాడు. ఏంటి? వృషభములు, ఆవులు, పొదలు, ఆవు దూడలు, అశ్వము, గిన్నె, ఇంకా కుండలు, ఆడనక్క, సరస్సు, ఇంకా బియ్యపు కుండ, చందనము, పుల్లని మజ్జిగ, ఇంకా నీట మునిగిన ఎండు గుమ్మడి డొప్ప, తెప్పల వలె నీటిపై తేలుతూ ఉన్న రాతి బండలు, ఇంకా పాముల్ని మింగిన చిన్న చిన్న కప్పలు, కాకుల్ని సేవిస్తూ ఉన్న బంగారు రాజహంసలు, ఇంకా మేకల్ని చూసి భీతిల్లుతున్న చిరుత, ఇంకా నక్కలు, లేకపోతే మిగతా జంతువులు, కలగంటి మరి ఈ తెల్లవారుజామున అంటే ఇటువంటి కళలు కన్నాను అని ఆ 16 కళల గురించి చెప్తాడు. ఇలా ప్రసన్నజిత్తుడు తన స్వప్నాల్ని ఒక్కొక్క దాన్ని వర్ణించి చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఒక్కొక్కటి బోధిసత్వుడు వర్ణించి చెప్తాడు. చాలు, ఈ కళల వల్ల నీవు భయపడాల్సిందేమీ లేదు అని బోధిసత్వుడు పలికి వాటికి సమాధానాలనిచ్చి రాజుకి ధైర్యం చెప్పి ఆకాశాన లేచి పంచశీలాలను ప్రతిష్ఠింపజేసి వారితోటి, "రాజా, ఈనాటి నుండి పశువుల్ని చంపే యజ్ఞ కార్యక్రమాల్లో బ్రాహ్మణులతో ఎప్పుడూ కలవవద్దు" అని ధర్మోపదేశం చేసి గగన మార్గంలో హిమాలయాలకు వెళ్ళిపోయాడు బోధిసత్వుడు. సో ఇది ఈరోజు జాతక సారాంశం. ఈ 2 కథల్ని సరిపోల్చి జాతకాన్ని వివరించాడు. అప్పటి రాజే ఇప్పటి ఆనందుడు, అప్పటి బ్రాహ్మణ శిష్యుడే ఇప్పటి సారిపుత్రుడు, ఇక అప్పటి తపస్విని అంటే బోధిసత్వుడిని నేనే అని భగవానుడు చెప్తాడు. సో ఈ విధంగా కొన్ని కళలు మనకి అర్థం లేనివి ఉంటాయి, అర్థమైనవి ఉంటాయి. కానీ అన్నిటికీ భయపడకుండా మన మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి చెడు కళలు అన్నవి రాకుండా ఉంటాయి. సో ఇది ఈరోజు ప్రవచనం.